హాయ్ వడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ అవర్స్ తెలుగు. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోయింది. సారీ, పాపం చాలామంది తిట్టుకుంటూ ఉన్నారు నన్ను. కామెంట్ చేసిన వాళ్ళందరికీ సారీ. బట్ వీడియో కంటిన్యూ చేయాలి అంటే మీకు నేను ఇస్తున్న టార్గెట్ 2K వ్యూస్ వస్తే చాలు. నాకు వీడియో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. తిట్టినట్టు కాదు, జస్ట్ ఫన్నీగా చెప్పాను అంతే, ఏమనుకోవద్దు. ఈరోజు మన ఛానల్లో ఫర్ ఎవర్ అనే ఒక థాయ్ బిఎల్ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లేటెస్ట్గానే రిలీజ్ అయింది. మీరు చాలామంది అడిగారు కదా, అందుకోసం అనేసి స్టార్ట్ చేస్తున్నాను. డ్రామా స్టార్టింగ్లోనే మెయిన్ లీడ్ని సెకండ్ లీడ్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళ పేరు వచ్చేసి మెయిన్ లీడ్ పేరు వచ్చేసి హిల్, సెకండ్ లీడ్ పేరు వచ్చేసి టెర్రర్ అనమాట. టెర్రర్ అంటాడు, నీకు నేను ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా అంటే, అందుకే ఇక్కడ నుంచి నువ్వు నా వాడివి అనేసి మన మెయిన్ లీడ్ అయిన హిల్ చెప్తా ఉంటాడు. వీళ్ళిద్దరు ఇలా ప్రోగ్రెస్ చేసుకునే టైంలో వీళ్ళ రూమ్లోకి ఎవరో వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేసి ఇదంతా అనమాట. మన టెర్రర్ అయితే కనుక కలగానే ఉంటాడనమాట. తనైతే కనుక కళ్ళ నుంచి పైకి లేచిపోయి అయ్యో దేవుడా అని గట్టిగా అరిసేసరికి తన రూమ్ పెట్టి ఇంకొక అబ్బాయి ఉండే, తన పేరు వచ్చేసి నార్త్ అనమాట. ఏరా ఏమైందిరా, మన రూమ్లో ఏమైనా దెయ్యాలు ఉండే, నీకు ఏమైనా దెయ్యం కళ వచ్చిందో చెప్పరా అనేసి అంటా ఉంటే, రే దెయ్యం లేదు ఏమీ లేదురా, నాకేదో చిన్న కళ వచ్చింది అంతే. అంటే ఏంటి కళ వచ్చిందా, దానికి ఇంత అలా అరవాలా, నా నిద్రంతా పోయింది తెలుసా. సర్లే పడుకునే ముందా దేవుని తలుచుకొని పడుకో, నేను కూడా వెళ్ళిపోతున్నా అంటే, సర్లే నువ్వు వెళ్ళు నేను పడుకుంటాలే అనేసి టెర్రర్ అంటా ఉంటే, దేవుడా వీడికి నాకు ఎటువంటి దెయ్యాలు కళ్ళు రాకూడదు దేవుడా అనేసి నాతో అంటా ఉంటాడు అనమాట టెర్రర్ అనమాట. సర్లే రా వెళ్ళి పడుకో అనేసి టెర్రర్ అంటా ఉంటాడు. సరే అనేసి నాతో కనుక వెళ్ళిపోయాయి అనమాట. దేవుని ప్రార్థించుకుని అనమాట దుప్పటి కప్పుకొని మళ్ళీ పడుకుంటాడు అనమాట. మన టెర్రర్ కూడా అనమాట సరే కదా అనేసి పడుకుందాం అనుకుంటాడు, కానీ తనకి నిద్ర రాదనమాట. అదే జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. మళ్ళీ అరుస్తాడు, రే మళ్ళీ దెయ్యం వచ్చిందా అనేసి నాతో అంటా ఉంటే, రే దెయ్యం గట్ట ఏమీ లేదురా పడుకోరా అనేసి అంటా ఉంటే, సర్లే అనేసి తను పడుకుంటాడు అనమాట. కానీ టెర్రర్కి అయితే కనుక పడుకుంటాడు, కానీ అసలుకి నిద్ర రాదనమాట. తనకు అదే డ్రీమ్ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. సర్లే మనకి ఎలాగో నిద్ర రాదు కాబట్టి కాసేపు ఫోన్ చూద్దాం అనేసి లెగిసి అనమాట ఫోన్ తీసుకొని చూస్తా అనమాట. అసలు నార్త్ ఏం చేస్తున్నాడని చూస్తూ ఉంటాడు. నార్త్ అప్పటికే పడుకొని పోయి ఉంటాడు. తిననమాట ఫోన్ అలాగా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉండేసరికి దీనికి ఒకళ్ళది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట ఫేస్బుక్. అది ఎవరో కాదు, హిల్లిదే అనమాట. దీనిలో ఒక డ్రీమ్ వచ్చిండే కదా ఆ అబ్బాయి అనమాట. ఎందుకు అది డ్రీమా రియల్గా జరిగిందా అన్నది మనకి ముందు తెలుస్తూ ఉంటుంది. ఓ షీట్ అనేసి ఆ ప్రొఫైల్ చూసానమాట, దీన్ని అరుస్తూ ఉంటాడు అనమాట. దీనికి రీజన్ కూడా మనకు ముందు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. టెర్రర్ అనమాట వాష్రూమ్కి వెళ్ళి రాడనమాట. ఒరే టెర్రర్ వస్తావా రావా, నాకు కాలేజ్కి లేట్ అయిపోతుంది, ఎప్పుడే వెళ్ళాలరా నేను, నువ్వు వస్తావా రావా అనేసి నాతో అరుస్తూ ఉంటాడు అనమాట. హారే నేను వస్తున్నానంటే, ఏ వస్తావా డోర్ పగలగొట్టేమంటావు అనేసి నాతో అంటూ ఉంటాడు. సరే వస్తున్నాను కదా అనేసి టెర్రర్ వచ్చి ఉంటాడు. అది వచ్చే కూడా బ్రతికిపోయావు, లేకపోతే నీ పని ఏం చేసేవాడిని తెలుసా అంటే, ఏం చేద్దాం అంటే ఏమీ చేయను అనేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. రే నువ్వు కూడా తొందరగా రావా కాలేజ్కి లేట్ అయిపోతుంది అనేసి టెర్రర్ అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక టెర్రర్ అయితే కనుక రెడీ అవ్వనమాట కాలేజ్కి వస్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ డే అనమాట తన కాలేజ్. అందుకోసం చాలా అంటే కనుక హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చి అనమాట. దేవుడికి దండం పెట్టుకుని, దేవుడా ఈ ఇయర్స్ అంతా నాకు మంచి జరగాలి అనేసి అనుకుంటా అనమాట. తనైతే కనుక వస్తూ ఉంటాడు. చాలా లేట్ అయిపోయిందిరా దేవుడు అనుకుని. తనైతే కనుక ఫస్ట్ ఇయర్ అనమాట. అందుకోసం అనేసి తన యొక్క నేమ్ని రిజిస్టర్ చేసుకుంటాడు. తన వెనకాల ఒక అబ్బాయి వచ్చి అనమాట, నువ్వు ఫస్ట్ ఇయర్ అనేసి అడుగుతా ఉంటే, అవునంటే ఇక్కడ ఏం చేస్తున్నావంటే నా పేరు రిజిస్టర్ చేసుకుంటున్నానంటే, ఓ అవునా సరే అయితే నేను కూడా రిజిస్టర్ చేసుకుంటా అనేసి తను కూడా తన పేరు రిజిస్టర్ చేసుకుంటాడు. ఆ అబ్బాయి అనమాట టైర్ తోటి, నా పేరు వచ్చేసి ఫన్, మరి నీ పేరు అంటే, నా పేరు వచ్చేసి టెర్రర్ అని చెప్పుంటాడు. ఓ అవునా ఈ రోజు నేను ఫస్ట్ టైం చూస్తాను, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు కాలేజ్కి రాలేదంటే, లేదు ఇదే ఈరోజే ఫస్ట్ వచ్చానంటే, ఓ అవునా ఈరోజు మా ఫ్రెండ్ కూడా వస్తానన్నాడు, నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అనుకుంటా కదా, అందుకోసమే ఇక్కడ నుంచి నువ్వు మాతో పాటు ఉండగానంటే, సరే థ్యాంక్ యూ ఫన్ అనేసి మన టెర్రర్ చెప్తా ఉంటాడు. అదే నా ఫ్రెండ్ వస్తున్నాడు ఇంకా రాలేదేంటి అనేటప్పటికీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు అనమాట. ఫ్రమ్ తన పేరు. ఏ డెవిల్ మాట్లాడింది చాలే కానీ ఫస్ట్ నేనేమి రిజిస్టర్ చేసుకుంటే, సరేరా బాబు చేసుకుంటానులే అనేసి అంటా అనమాట. అవును ఈ అబ్బాయి ఎవరు అంటే, దీని పేరు వచ్చేసి టెర్రర్, దీని పేరు వచ్చేసి ఫ్రమ్ అనేసి ఫన్ చెప్తా ఉంటాడు అనమాట. నేను నేమ్స్ మారుస్తున్నాను నాకు కొంచెం పలకడానికి ఈజీగా ఉండేలాగా. ఫ్రమ్ అంటాడు, ఏంటి నీ పేరు ఓన్లీ టెర్రేనా అంటేని, కాదు ఈస్టర్ నా పేరు, ఎందుకంటే నేను ఈస్టర్ రోజున పుట్టాననేసి మా పేరెంట్స్ అలా పెట్టారు. అంతేకాదు నాకు ఒక అక్క ఉంది, మా అక్క పేరు వచ్చేసి క్రిస్మస్, తను క్రిస్మస్ రోజున పుట్టింది కాబట్టి తనకు అలా పేరు పెట్టారంటే, ఓ అవునా అనేసి అంటా అనమాట.
హో! నీకు అక్కుందన్నావు కదా! మీ అక్కకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనగానే ఫన్ అంటాడు. ఎందుకురా వాళ్ళ అక్కకే బాయ్ ఫ్రెండ్ ఉంటే నీకెందుకురా అంటే, నేను నీకన్నా మంచోడినే కదా! పరిచయం చేస్తే ఇప్పుడు ఏమైందంటే, ఏంటి బాబు నువ్వు నాకన్నా మంచోడివా అనేసి వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే, ఇదంతా చూస్తున్నా మన టర్రకైతే గనుక దేవుడా వీళ్ళేంటి ఇలా ఉన్నారనేసి తనైతే గనుక నవ్వుకుంటాడనమాట. నెక్స్ట్ సీన్ అనమాట జూనియర్స్ అందరూ ఒక మీటింగ్‌కి వచ్చుంటారనమాట. మన టర్ర వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఉండే, అక్కడ ఒక సీనియర్ అక్క ఉండే. తన గురించి తను ఇంట్రడ్యూస్ ఇలా చేసుకుంటా ఉంటది. నేను వచ్చేసి స్టూడెంట్ యూనియన్ మెంబర్‌ననమాట. నా పేరు వచ్చేసి మింగ్. మీలో అయితే కనుక ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించినయి, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ సంబంధించిన వాటి అన్నీ నేనే చూస్తా ఉంటాను. సో, మీలో ఎవరైనా సరే స్కాలర్‌షిప్ మీద చదువుకునే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారా అనగానే మన టైర్ చెయ్యెత్తుంటాడనమాట. అది చూసిన ఫ్రమ్ ఇది గనుక షాక్ అవుతారు. ఏంటి నువ్వు అంత బాగా చదువుతావా అనేసి. సరే అయితే మీరందరూ వచ్చి ఇక్కడ స్కూల్‌ది స్టూడెంట్ రీయూనియన్‌లో ఒక మెంబర్ కింద చేరాలి అనగానే మన టర్రు కూడా సిగ్నేచర్ చేయడం కోసమని వచ్చుంటారు. అక్కడ ఉండే మిగిలిన స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళనమాట ఒకరి గురించి మాట్లాడుకుంటారు. స్టూడెంట్ యూనియన్‌లో ప్రెసిడెంట్ వచ్చేసి చాలా యాక్టివ్‌గా ఉంటాడంట కదా! చాలా బాగా చదువుతాడంట కదా! గట్టా అనేసి హీరో గురించి గొప్పగా చెప్తా ఉంటారు. సో, హీరో ఎవరో కాదు హిల్లే అనమాట. ఇదంతా అయితే గనుక మన టర్రు వింటాడు కానీ ఎవరో అనుకుంటాడనమాట. సో, టర్రు అయితే గనుక వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట, అవును నువ్వు ఇప్పుడు స్టూడెంట్ యూనియన్‌లో మెంబర్ కింద జాయిన్ అవ్వవు కదా! దానికి ప్రెసిడెంట్ ఉంటాడంట. ప్రెసిడెంట్ వచ్చేసి చాలా అంటే చాలా తెలివైనోడంట. చాలా బాగా చదువుతాడంట. అన్నిట్లోనే నెంబర్ 1 అంట గట్టా అనేసి అంటా ఉంటే, అంటే తను వచ్చేసి మల్టీ టాస్కింగ్ పర్సన్ అనమాట అనేసి టర్రు చెప్తా ఉంటే, అవును అనేసి ఫ్రమ్ అంటా ఉంటాడనమాట. సర్లే కానీ మనం ఇప్పుడు క్లబ్‌లో జాయిన్ అవ్వాలి కదా! ఏ క్లబ్‌లో జాయిన్ అవుతామంటే ఏమో తెలీదంటే, సర్లే అయితే ఇప్పుడు నువ్వు స్టూడెంట్ యూనియన్‌లో జాయిన్ అవ్వవు కాబట్టి నువ్వు ప్రెసిడెంట్‌ని తొందరలోనే కలుస్తావంటే, ఏమో అనుకుంటా అనేసి టర్రు చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట 4 మెంబర్స్ చాలా హ్యాండ్సమ్‌గా ఉండే బాయ్స్ నడుచుకుంటా వస్తా ఉంటారనమాట. వాళ్ళని చూసిన అమ్మాయిలు అది గనుక అరుస్తా ఉంటారు. వావ్! చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు కట అనేసి. అలాగా ముగ్గురు అమ్మాయిలనమాట కూర్చొని వీళ్ళ ముగ్గురినే చూస్తా ఉంటారనమాట. వాళ్ళు వస్తున్నారు చూడండి, చూడండి అనేసి అంటా ఉంటే, అందులో ఒక అమ్మాయి అంటది, ఏం వాళ్ళలో గొప్పేముంది అనేసి అంటా ఉంటే, ఏంటి నీకు వాళ్ళ గురించి తెలీదా? సరే అయితే వాళ్ళ గురించి చెప్తాను విను అనేసి అందులో ఒక అమ్మాయి ఇలా చెప్తా ఉంటదనమాట. సో, వీళ్ళు నలుగురు అయితే గనుక ఒక టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటా ఉంటారనమాట. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంటది. అందుకో అక్కడ ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు కదా! తన పేరు వచ్చేసి టాన్. తను వచ్చేసి చాలా మెరిట్ స్టూడెంటు. క్లాస్ రూమ్‌లో తనే ఎగ్జాము చాలా ఫాస్ట్‌గా రాస్తాడు. ఎన్ని ఎడిషన్స్ పెడతాడంటే మనకే తెలీదు. క్లాస్‌లో ఎవరికి డౌట్ వచ్చినా కానీ తనే చెప్తాడనమాట. చాలా మంచివాడు ఒకటనేసి చెప్తా ఉంటది. అంతేకాదు అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా! చూడడానికి రౌడీలా ఉన్నా కానీ తన పేరు వచ్చేసి ఆర్తి. తను చూడ్డానికి అలా కనిపిస్తాడు. కానీ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే గనుక చాలా బాగా ప్లే చేస్తాడు. అంతేకాదు ఫుట్‌బాల్ కూడా చాలా స్పోర్ట్స్ ఒకటి అవన్నీ చాలా బాగా ఆడతాడు అనేసి చెప్తా ఉంటే, ఓహ్! అవునా అనేసి అంటా ఉంటారు మిగిలిన ఇద్దరు అమ్మాయిలు. అంతేకాదు అక్కడ పడుకున్నాడు కదా! తన పేరు వచ్చేసి జోహన్. తను వచ్చేసి చాలా అంటే చాలా రిచ్ తెలుసా! తను ఎంత తెలివైనోడో అంత బాగా చదువుతాడు. ఎంత రిచ్ అంటే దేవుడా! మనం చెప్పలేం తెలుసా! అంత మంచివాడు కూడా అనేసి ఎవరితోనూ మాట్లాడడు. చాలా సైలెంట్ అని చెప్తా ఉంటారు. ఓహ్! అవునా అనేసి అంటా ఉంటే, ఈ లోపల హిల్ అంటాడు, జోహాన్ మేము చదువుతున్నాం నువ్వెందుకు చదవరు అంటే, సరే సరే లేసి చదువుతాను అనేసి తను అంటా ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అనమాట అదిగో ఫైనల్‌గా లాస్ట్‌లో కూర్చున్నాడు కదా! తన పేరే హిల్లు. అంతేకాదు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అనమాట. ప్రతి ఎగ్జామ్‌లో తనే ఫస్ట్ వస్తా ఉంటాడు. అంతేకాదు బాస్కెట్‌బాల్ యొక్క క్లబ్‌కి ప్రెసిడెంట్ కూడా చాలా మంచివాడు, చాలా తెలివైనోడు అనేసి తన గురించి చెప్తా ఉండేసరికి తన గురించి మనకు అవన్నీ చూపిస్తా ఉంటారనమాట. ఆ అమ్మాయి మళ్ళీ ఇలా చెప్తా ఉంటది, అసలు ఆళ్ళు నలుగురు వచ్చేసి ఇంత హ్యాండ్సమ్‌గా ఉంటారు కదా! ఎవరైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా లేదా అన్న విషయం మనకు తెలీదు అనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంటది. అదే టైంలో హిల్ అనమాట స్టూడెంట్ యూనియన్‌ది లిస్ట్ చూస్తా ఉంటాడనమాట. అందులో మన టర్న్ నేమ్ అయితే గనుక కనిపిస్తది. ఆ నేమ్‌ని చూస్తున్న ఇంకా హిల్ ఫేస్‌లో ఇది గనుక స్మైల్ వస్తది. అంతా ఇది గనుక జోహాన్ గమనిస్తూనే ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మనకి నార్త్‌ని చూపిస్తా ఉంటారు. నార్త్ ఇది గనుక ఫుల్‌గా రెస్ట్ తీసుకొని ఉండే, మన టెర్ర ఇది గనుక ఫోన్ చూస్తూనే ఉంటాడనమాట. అదేంట్రా అప్పుడే లెగిసిపోయావంటేనే, నాకు నైట్ అసలు నిద్ర పట్టలేదు అంటే, ఎందుకు పట్టలేదంటే, మళ్ళీ అదే డ్రీమ్ వచ్చిందా ఏంటి అంటే, అవును అదే డ్రీమ్ వచ్చిందంటే, ఏంట్రా మళ్ళీ డ్రీమ్‌లో ఏమైనా ఒక దెయ్యం వచ్చింది ఏంటి, మన రూమ్‌లో ఏమైనా దెయ్యాలు మసులుతున్నాయి ఏంటి, చెప్పు 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 అనేసి అని నాతో భయపడిపోతా ఉండేసరికి టెర్ర అంటాడు, రే అటువంటిది ఏమీ లేదురా అంటే, ఓ అవునా అనేసి నాతో అంటా ఉంటాడనమాట. ఈ లోపల టెర్ర సైలెంట్‌గా ఉండేసరికి ఏంట్రా విషయం అంటేని, ఏమీ లేదు నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు చాలానే ఒక పర్సన్ హేట్ చేస్తున్నావు,
అప్పుడు నువ్వేం చేస్తావు ఆ పర్సన్ అంటే, ఏముంది తను నేను చూడను, తను నేను కలవనంటే, అలా కాదు. ఒకవేళ నువ్వు ఆ పర్సన్‌ని రోజు కలవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తావంటే, ఏముందిరా చూసినా కానీ చూడలేనని నటిస్తాను, అవాయిడ్ చేస్తాను. అంతే సింపుల్. అయినా సరే నువ్వు అంత అలాగా హేట్ చేసే పర్సన్ ఎవరు? ఒకవేళ ఆ పర్సన్ మీద కోపమా? లేకపోతే లవ్‌తో కూడిన కోపమా? ఏంటి ఏంటి చెప్పు అనేసి నాతనమాట ఆట పట్టిస్తా ఉంటే, రేయ్ అటువంటిది ఏమీ లేదనేసి టెర్రర్ అంటా ఉంటాడనమాట. అంటే నా ఫ్రెండ్‌కి లవ్ ప్రాబ్లమ్ ఉందన్నమాట అంటే, అటువంటిది ఏమీ లేదంటే, మరి ఏమీ లేనప్పుడు ఎందుకురా అంతలా సిగ్గుపడుతున్నావు అంటే, లేదని చెప్పాను కదా అనేసి టెర్రర్ అంటా ఉంటాడు. సర్లే కానీ ఈరోజు ప్లాన్ ఏముంది నీకు అంటే, ఎళ్లి సీనియర్‌ని కలవాలి ఉండు ఫ్రెష్ అవుతాను అనేసి తను వెళ్ళుంటాడనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్‌లో అనమాట టెర్రర్‌ని చూపిస్తా ఉంటారు. టెర్రర్ వచ్చేసి ఫుల్‌గా పడుకునుండే లోపల వాళ్ళ ఫ్రెండ్ అయిన ఫ్రమ్ ఫోన్ చేశారనమాట. అదేంట్రా రావడం లేదు, మనం కాఫీ షాప్‌లో కలుద్దాం అనుకున్నాము కదా అంటే, లేదు నాకు బాగా నిద్రొస్తుంది, నైట్ నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు అందుకోసమే పడుకుంటున్నానంటే, అదేంటి అలా అంటున్నావు, మనం కలుద్దాం అనుకుంటున్నాము కదా, ఆల్రెడీ ఫన్ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు రా, నేను నీ రూమ్ ముందే ఉన్నానంటే, ఏంటి నువ్వు నా రూమ్ దగ్గరికి వచ్చావా అనేసి నేను బయటకు వచ్చి ఉంటాడనమాట. సరే అయితే అక్కడే ఆగు ఫ్రెష్ అవ్వ వస్తా అనేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వ వచ్చి ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో మనకి కాఫీ షాప్‌ని చూపిస్తూ ఉంటారనమాట. సో ఫ్రమ్‌ను మన టెర్రర్ అయితే కనుక వచ్చేసి ఉంటారు. టెర్రర్ అయితే కనుక బాబోయ్ నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అనేసి పడుకుని ఉంటే, లోపల ఫన్ అంటే వీడికి ఏమైంది ఇంతలా పడుకుంటున్నారంటే, బహుశా నైట్ నిద్ర పట్టలేనట్టుంది అనేసి ఫ్రమ్ చెప్తా ఉంటాడు. సరే నేను రెస్ట్ రూమ్‌కి వెళ్ళొస్తానంటే, ఆగరా నేను వస్తున్నా అనేసి ఫన్ కూడా వెళ్ళి ఉంటాడనమాట. సో అలా టైం గడిచుంటుంది. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక వీళ్ళిద్దరు వచ్చేసరికి అనమాట టెర్రర్ పడుకుంటాడు కదా, టెర్రర్ ముందు అయితే కనుక ఒక కాఫీ ఒక కేక్ ఉంటుందన్నమాట. అదేంటి వీడు ఏమైనా ఆర్డర్ చేశాడు అనేసి లెగ్గొట్టనమాట. అడిగితే, నేను ఎక్కడ ఆర్డర్ చేశాను, మీరే కదా ఆర్డర్ చేశారంటే, మేము రెస్ట్ రూమ్‌కి వెళ్ళొచ్చాము ఎవరు ఆర్డర్ చేశారంటే, నేను ఆర్డర్ చేయలేదు అనేసి టెర్రర్ అంటా ఉంటాడు. సరే అయితే నేను తిందాంలే అనేసి ఫన్ తింటా ఉంటే, ఎవరు ఆర్డర్ చేసి ఇక్కడ పెట్టుకున్నారా మీరు తినకండి అంటే, ఈ లోపల ఫ్రమ్ అంటాడు, మనం వీటికి మనీ పే చేస్తాంలే ఎవరైనా అడిగితే అనేసి అంటాడు. సరే అయితే నేను కూడా తాగుతా అనేసి టెర్రర్ కూడా తాగుతాడనమాట. ఈ లోపల వెయిటర్ వచ్చారనమాట. వేరే డిషెస్ కూడా తీసుకుని వచ్చుండే. టెర్రర్ అంటే మేమేమీ ఆర్డర్ చేయలేదంటేని, బట్ నేను కరెక్ట్ టేబుల్‌కి తీసుకొచ్చాను, ఈ టేబుల్‌కి ఆల్రెడీ ఇవి ఆర్డర్ చేశారు, మనీ కూడా పే చేసేసారని. కానీ ఇదేంటి ఎవరు ఆర్డర్ చేశారనేసి వీళ్ళు అనుకుంటా, బహుశా తను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని వేరే టేబుల్‌కి తీసుకెళ్ళబోయి మన టేబుల్ తీసుకొచ్చేసింది అనుకుంటా మాట్లాడుకుంటారనమాట. సర్లే కానీ మనం ఏదో ఒకటి క్లబ్‌లో జాయిన్ అవ్వాలి కదా, ఏ క్లబ్‌లో జాయిన్ అవుదాం అనేసి మాట్లాడుకుంటా ఉంటే, ఏమో అనేసి ముగ్గురు అనుకుంటారు. వెనక నుంచి అనమాట డక్ అనే ఒక అబ్బాయి వచ్చి ఉన్నాడు. ఆ అబ్బాయి అంటాడు, సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డ్రాయింగ్ క్లబ్ ఉంది మా క్లబ్, దాంట్లో ఎవరైనా జాయిన్ అవుతారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అనేసి అంటా ఉంటే, బట్ మాకు డ్రాయింగ్ వేయడం రాదు అనేసి టెర్రర్ అంటాడు అనమాట. ఏముంది ఫస్ట్ సెమిస్టర్ ఎంత అయితే కనుక అలా టైం పాస్ చేయొచ్చు, తర్వాత సెమిస్టర్లో ఆలోచిద్దాం ఏమంటారంటే, సరే సరే అయితే మేము జాయిన్ అవుతాం అనేసి టెర్రర్ అంటాడు. దాంతోపాటుగా మా ఫ్రెండ్ కూడా తీసుకొస్తానంటే, ఫ్రమ్ అంటాడు నీకెవరు ఫ్రెండ్ ఉన్నారా అంటే, అదే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా నార్త్ నా రూమ్మేట్ తను తీసుకొస్తాను, తను నా ఫ్రెండ్స్ కూడా అనమాట ఫుట్బాల్ వాటిల్లో జాయిన్ అవ్వరంట, దీన్ని దేంట్లోనూ జాయిన్ అవ్వలేదు, తను కూడా మనతో పాటు దీంట్లో జాయిన్ అవుతాడంటే, సర్లే అనేసి అనుకుంటారు. ఈ లోపల డక్ అంటాడు, నా పేరు డక్ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటే వీళ్ళు ముగ్గురు కూడా అనమాట నా పేరు ఫ్రమ్, నా పేరు వచ్చేసి ఫన్, నా పేరు వచ్చేసి టెర్రర్ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి హిల్ని చూపిస్తూ ఉంటారనమాట. హిల్ ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు, బుక్ చదువుతాను, అదేంటి అంటే మన టెర్రర్ వచ్చేసి కాఫీ షాప్లో పడుకొని ఉండే కదా, అక్కడికి హిల్ వెళ్ళనమాట ఒక కాఫీ అండ్ ఒక కేక్ తీసుకొని వచ్చి పెట్టుంటాడు. అంతేకాదు వీళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేసి పే చేసిన మనీ కూడా హిల్లే అనమాట. సో హిల్ అయితే కనుక టెర్రర్ పడుకునేసరికి టెర్రర్ వంక చూస్తూ అనమాట టెర్రర్ యొక్క హెడ్ని టచ్ చేస్తూ ఉంటాడు. సో ఇదంతా అనమాట టెర్రర్కి తెలియదు, ఎందుకంటే టెర్రర్ పడుకొని ఉండే కదా. ఇదంతా ఇప్పుడు మన హిల్ అయితే కనుక బుక్ చదువుతా గుర్తెచ్చుకుంటాడు అనమాట. ఈ లోపల అక్కడికి జోహాన్ వచ్చి ఉంటాడు. జోహాన్ అనమాట ఏ హిల్ హిల్ అని పిలుస్తాడు, పలకడు అనమాట. ఏ హిల్ అని గట్టిగా పిలిచేసరికి ఏంటంటే, ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే, ఏమీ లేదంటే, మరి బుక్ వంక చూసేందుకు అంతలా నవ్వుతున్నావు అంటే, ఆ స్పెషల్ పర్సన్ గురించి మేనా నువ్వు ఆలోచిస్తున్నావు అంటేని అని చెప్పుంటాడు. అసలు నేను ఆ స్పెషల్ పర్సన్ చూడాలి, నా ఫ్రెండ్ ఇంతలా మాయ చేసిన వాళ్ళు ఎవరన్నా తెలుసుకోవాలనేసి అంటా ఉంటే మన హిల్ అది కనుక సిగ్గుపడతా ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అనమాట స్టూడెంట్ యూనియన్ అని చూపిస్తూ ఉంటారు. అక్కడికే టెర్రర్ వస్తూ ఉంటాడు అనమాట. టెర్రర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే కనుక విష్ చేస్తూ ఉంటాడు. మిన్ అనమాట, నీ పేరు ఏదో ఉంటుందబ్బా మర్చిపోయానంటే, నా పేరు వచ్చేసి టెర్రర్ అనేసి మళ్ళీ చెప్తాడనమాట. టెర్రర్ మర్చిపోయాను ఉండే, నీకు ఇంకొకరిని పరిచయం చేస్తాను, బీన్ ఇలా రా
అనగానే బీన్ వచ్చి ఉంటాడనమాట. తన పేరు బీన్. తిను వచ్చేసి నీకు ఏ పని చేయాలని చెప్తాడు అనేసి టర్న్ అనమాట బీన్‌తో పంపించుంటది. బీన్ చెప్తా ఉంటాడు, ఇక్కడ హుడ్ ఉంది కదా! ఈ హుడ్ అన్నిట్లికి మనం వైట్ కలర్ పెయింట్ వేయాలి. నువ్వు కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చెయి అనేసి మన టర్న్ పంపించుంటాడనమాట. ఈ లోపల మిన్ అయితే గనుక బీన్ దగ్గరకొచ్చి, అవునులే కానీ ఫస్ట్ మనము ఇక్కడ సెట్ ఎక్కడ వేయాలన్నది మనకు తెలీదు కదా! వెళ్ళి ప్రెసిడెంట్‌ని అడగకపోయావంటే, మేబీ ప్రెసిడెంట్ వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు. ఎవరినైనా పంపిద్దామనేసి టర్న్ పిలిచారనమాట. చూడు ప్రెసిడెంట్ వచ్చేసి రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. వెళ్ళి లెగ్ కొట్టి తీసుకుంట్రా అంటే, సరే అనేసి టెర్రర్ అయితే గనుక స్టూడెంట్ యూనియన్ రూమ్‌లోకి వెళ్ళుంటాడనమాట. అక్కడ ఒక పర్సన్ పడుకొని ఉండే. టెర్రర్ అనమాట దూరం నుంచి ప్రెసిడెంట్ మిమ్మల్ని బీన్ రమ్మంటున్నారు అనేసి పిలుస్తాడు. బట్ తను వచ్చేసి లెగడనమాట. సరే కదా అని దగ్గరికి వెళ్ళనమాట. ప్రెసిడెంట్ మిమ్మల్ని బీన్ రమ్మంటున్నారు అనేసి చెప్తా ఉంటాడనమాట. ఈ లోపల ఆ పర్సన్ అనమాట బుక్ తీసి చూసేసరికి ఆ పర్సన్ ఎవరో కాదు, హిల్ అనమాట. హిల్ని చూసిన టెర్రర్ అయితే కనుక షాక్ అవుతాడనమాట. హిల్ కూడా అనమాట టెర్రర్ అనేసి దగ్గరకంటా వస్తూ ఉంటాడనమాట. ఒకరికొకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల టెర్రర్ అయితే కనుక చాలా బెదిరిపోయి అనమాట అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. హే టెర్రర్ అనేసి పాపము మన హిల్ పిలుస్తాడు. బట్ టెర్రర్ అయితే కనుక ఏడ్చుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అదంతా అయితే కనుక బీనును మిన్ను చూస్తారు. అయ్యయ్యో పాపం మా పిల్లోడిని ఏమన్నాడో ఏంటో మన ప్రెసిడెంట్ ఏడ్చుకుంటే వెళ్ళిపోయాడు అనేసి బీన్ అంటా ఉంటే, అంతా నీ దగ్గర తప్పు పాపం తన్ని ఎందుకు పంపించు, నువ్వు వెళ్ళొచ్చు కదంటే, నాకేం తెలుసు ప్రెసిడెంట్ తిడతాడు అనేసి బీన్ అంటా ఉంటాడు అనమాట. ఈ లోపల వాళ్ళిద్దరు వచ్చానమాట మన హీరో తోటి. అదేంటి ప్రెసిడెంట్ మిమ్మల్ని లేపమని నేనే అబ్బాయిని పంపించాను, పాపం మీరు తిట్టేసినట్టున్నారు, పాపం వాడు ఏడ్చుకుంటే వెళ్ళిపోయాడు, మీదే తప్పు అంటే, అవును నాదే తప్పు అనేసి తిన ఫీల్ అవుతాడు అనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అయితే కనుక టెర్రర్ని చూపిస్తూ ఉంటాడు. టెర్రర్ అయితే కనుక దేవుడా దేవుడా అనేసి మూవీ చూస్తాను అనమాట. అంటా ఉంటే, యారా ఏమైంది రోజు స్టూడెంట్ యూనియన్ క్లబ్కి వెళ్తానన్నావు కదా, వెళ్ళావా అంటేని, హారా వెళ్ళాను అంటే, మరి ఏమైంది ఎందుకు అలా ఉన్నావా అంటేని, అదే నీకు ఒక పర్సన్ గురించి చెప్పాను కదా గుర్తుందంటే, చెప్పావు గుర్తుంది, ఎందుకంటే అదే ఆ పర్సన్ ఎవరో కాదు మా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అంటే, ఓ వాట్ ఏ కోఇన్సిడెన్స్ అనేసి నాతో అంటా ఉంటే, రే ఏడిపిచ్చకరా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఇంకా ఆ క్లబ్కి వెళ్ళను అంటేని, నువ్వు వెళ్ళకపోతే నీకే స్కాలర్షిప్ రాదు, నువ్వు స్కాలర్షిప్ మీద చదువుకుంటున్నావు కాబట్టి అన్ని యాక్టివిటీస్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే, అవును బట్ నేను ఏం చేయను అంటేని, ఎందుకు ఇలాగా ఫేస్ పెట్టుకుంటున్నావు చెప్పు, తను నువ్వు చూడనట్టుగా ఉండు, అయినా సరే నువ్వు ఎందుకంత అలాగా తన్ని హేట్ చేస్తున్నావు చెప్పు, ఒకవేళ నువ్వు తన్ని ఏమైనా లవ్ చేస్తున్నావా ఏంటి చెప్పు అనేసి నాతో ఏడిపిస్తూ ఉండేసరికి పాపం టెర్రర్ అది కనుక ఇంకా చాలా ఆప్ అనేసి అంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది, మళ్ళీ పాపం అనమాట స్టూడెంట్ యూనియన్ క్లబ్కి వచ్చి ఉంటాడు టెర్రర్. సో అక్కడ ఉన్న బీన్కి నమస్తే చెప్పేసరికి బీన్ అంటాడు, సరే వెళ్ళి నీ వర్క్ చేసుకో అనేసి అంటూ ఉంటే, ఈ లోపల మిన్నది కనుక బీన్ని తీసుకుని, సరే ఈ విషయం మనం మన ప్రెసిడెంట్కి చెప్పాలనేసి వీళ్ళు మన హీరో దగ్గరికి వచ్చి ఉంటారనమాట. ప్రెసిడెంట్ నేను మీరు తిట్టారు కదా, ఈ అబ్బాయి వచ్చాడు తనకి మీరు సారీ చెప్పండి రాండి అంటే, నేనేం తను తిట్టలేదంటే, మీరేం తిట్టకపోతే తను ఏడ్చుకుంటే ఎందుకు వెళ్ళిపోయాడు అనేసి బీన్ అంటూ ఉంటాడు. సర్లే అనేసి నేను లెగిసి అనమాట వెళ్తా ఉంటే, ఎక్కడికంటే అదే సారీ చెప్పమన్నారు కదా అందుకోసమే వస్తున్నా అనేసి అంటా ఉంటే, మనం సాధించావు అనేసి బీన్ అంటూ ఉంటాడు అనమాట. సో వాళ్ళ ముగ్గురు అయితే కనుక బయటకు వస్తూ ఉంటారు. టెర్రర్ అయితే కనుక తన వరకు తను చేసుకుంటాడు అనమాట. బట్ హీల్ అయితే కనుక టెర్రర్ దగ్గరికి వెళ్ళకుండా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అదంతా చూస్తున్న బీన్కి మిన్కి అనమాట, ఒకవేళ మన ప్రెసిడెంట్ వెళ్ళి సారీ చెప్పడానికి మొహమాటం పడుతున్నట్టున్నాడు, మనం ఏమైనా హెల్ప్ చేసేదా అనేసి ఆలోచిస్తారనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక టెర్రర్ దగ్గరికి అయితే కనుక ఫస్ట్ బీను మిన్ను వస్తారనమాట. బీన్ అంటాడు, సారీ టెర్రర్ నేను జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను, నా వల్లే కదా నువ్వు బాగా తిట్లు తిన్నావు, అందుకే కదా నువ్వు ఏడ్చుకుంటే వెళ్ళిపోయావు అనేసి అంటా ఉంటే, నేను ఏడ్చుకుంటే ఏమీ వెళ్ళలేదంటే, ఏంటి అదే నేను ఏడ్చేమీ వెళ్ళలేదు అనేసి టెర్రర్ చెప్తా ఉంటాడు. అయినా సరేరా నీకు నేను డిన్నర్ ఇప్పిస్తానంటే, ఎందుకు ఏం అవసరం లేదు, నేనే మీకు సారీ చెప్పాలి, ఏ విషయం అనేది మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను కదా నేను అనేసి అంటా ఉంటే, అయినా సరేరా నా మనసు తరుక్కుపోతుంది, అందుకోసమే నాకు చాలా బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది, నీకు నేను డిన్నర్ ఇప్పిస్తా అనేసి అంటా ఉంటే, దానికి తను అంటాడు ఏం అవసరం లేదనేసి అంటా ఉంటే, లోపల మిన్నంటది, అయినా సరే నీకు మాతో తినడం ఇష్టం లేదు కదా అనేసి మిన్ని మళ్ళీ ఏడుస్తా అంటే, సరే నేను వస్తాను అనేసి నేను అంటాడనమాట. సరే అయితే మేము ప్రెసిడెంట్ ఏదో హెల్ప్ అడిగారు వెళ్ళి చేస్తామనేసి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చానమాట, అంటే హిల్ దగ్గరికి వచ్చానమాట. తను డిన్నర్కి రావడానికి ఒప్పుకున్నాడు అనేసి చెప్తా ఉంటారనమాట. నెక్స్ట్ సీన్లో హిల్ అనమాట మన టెర్రర్ వంకే చూస్తూ ఉంటాడు. టెర్రర్ వచ్చేసి కొన్ని క్లాత్స్ ఉంటే వాటిని కుడతా ఉంటాడనమాట. అక్కడ ఉండే ఒక అమ్మాయి ఉంటుంది, మరి ప్రెసిడెంట్ వచ్చేసి మన టేబుల్ వంక చూస్తున్నాడు, బహుశా నా వంక చూస్తున్నాడు మనసా అమ్మాయి అంటా ఉంటే, అక్కడే ఉన్న మిన్ అనమాట ఈ మాటలని విని, గాసిప్స్ కట్ట
ఇలాంటివన్నీ ఏం మాట్లాడుకోండి, మన ప్రెసిడెంట్ ఏమో ఆ ఉద్దేశంతో చూడడం లేదనేసి అంటూ ఉంటే, ఓ అవునా, అంటే మన ప్రెసిడెంట్కి ఆల్రెడీ ఎవరైనా లవర్ ఉన్నారా అనేసి అంటూ ఉంటే, ఏమో ఆ విషయం నాకు తెలియదు అంటే, మీరు ఎప్పుడు అడగలేదా సీనియర్ అంటే, లేదు నేను ఒకసారి అడిగాను, తను అప్పుడు ఏం చెప్పాడో తెలుసా, తను ఆల్రెడీ ఎవరికో కమిట్ అయ్యి ఉన్నాడని చెప్పాడు, ఉండండి మీకు కూడా చెప్పిస్తా అనేసి హిల్లీని పిలిచనమాట. ప్రెసిడెంట్ మిమ్మల్ని నేను ఒకసారి మీ రిలేషన్షిప్లో ఉన్నారనేసి అడిగితే, మీరు ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నారన్నారు కదా, నిజమే కదా అంటేని, దానికి హిల్ అనమాట టెర్రర్ వంక చూస్తూ, నేను ఆల్రెడీ ఒక పర్సన్కి కమిట్ అయ్యా అనేసి టెర్రర్ వంక చూస్తూ అంటూ ఉంటాడనమాట. టెర్రర్ మాటలని విన్ననమాట. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అనేసి తనైతే కనుక రెస్ట్ రూమ్కి వచ్చేస్తూ ఉంటాడనమాట. టెర్రర్ వెనకాల అయితే కనుక మన హిల్ కూడా వచ్చి ఉంటాడు. టెర్రర్ అనమాట హిల్ వంక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి హిల్ అనమాట టెర్రర్ చేపట్టుకొని, టెర్రర్ నీతో నేను కొంచెం మాట్లాడాలి వింటావా అంటేని, నాకు పని ఉంది అనేసి అక్కడి నుంచి టెర్రర్ అనమాట కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళిద్దరికి పరిచయం ఉందన్నట్టుగా ఫస్ట్ ఎపిసోడ్లో చూపిస్తారు. ఏంటన్నది ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది మనకి. టెర్రర్ వచ్చేస్తుంటాడు కదా, టెర్రర్ వెనకాల హిల్ కూడా వచ్చేస్తుంటాడు. టెర్రర్ అనమాట దాన్ని కొన్ని కటింగ్స్ని కొడతా ఉంటాడు అనమాట, అవి తనకి రావు. సో హిల్ ఎలాగైనా తనకి నేర్పించాలనేసి తన పక్కన ఇంకొక అమ్మాయి ఉంటే, ఉండండి మీకు రావట్లేదు కదా నేను నేర్పిస్తాను అనేసి ఆ అమ్మాయి చేతిలో అనమాట కటింగ్ తీసుకొని ఇలా కుట్టాలి అనేసి టెర్రర్కి అర్థమయ్యే విధంగా ఎవరికి డౌట్ రాకుండా తిననమాట చెప్తా ఉంటే, టెర్రర్ కూడా అనమాట చూసి నేర్చుకుంటాడు అనమాట. అదంతా చూసి హిల్ నవ్వుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళ పని అంతా అయిపోయి ఉంటుంది. మిన్ వాళ్ళు అంటారు, టెర్రర్ మనం డిన్నర్కి వెళ్దాం అనేసి తీసుకొని వెళ్తా ఉంటే వెనకాల హిల్ కూడా వస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళు డిన్నర్కి వచ్చి ఉంటారు కదా, హిల్ మన టెర్రర్కి ఏదైతే ఇష్టమో అదే ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాడు అనమాట. ఈ లోపల బీన్ అది కనుక ఆ ఫుడ్ ఇష్టంగా తిందాం అనుకుంటాడు. ఈ లోపల మిన్ అది కనుక ఊరే అడగరా అనేసి కళ్ళతో సైకిల్ చేస్తూ ఉంటే ఏంటి అనేసి అంటూ ఉంటాడు. కాసేపటికి అర్థమవుతుంది అనమాట బీన్కి, హిల్ మీరు వచ్చేసి ఎవరికో కమిట్ అయ్యి ఉన్నారన్నారు కదా, సో ఆ పర్సన్ ఎవరైనా చెప్తారా, కొంచెం మాకు తెలుసుకోవాలని ప్లీజ్ 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 అనేసి అడుగుతూ ఉంటే, ఈ లోపల మన టెర్రర్కి అది కనుక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. బీన్ అది కనుక మీకు దండం పెడతాను ప్లీజ్ చెప్పండి అనగానే, ఈ లోపల మన హిల్ అనమాట ఫుడ్ టెర్రర్కి పట్టించనమాట, తిను అనేసి అంటాను. ఈరోజు ఆ పర్సన్ ఎవరన్నది చెప్పను కానీ పోను మీకే ఆ పర్సన్ ఎవరన్నది మీకే తెలుస్తుంది అనగానే మిన్నును బీన్ అనమాట షాక్ అవి టెర్రర్ వంక చూస్తూ ఉంటారనమాట. టెర్రర్ అయితే కనుక టెన్షన్ పడిపోయి తనైతే కనుక వాటర్ తాగుతూ ఉంటే హిల్ అనమాట స్మైల్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అనమాట వీళ్ళు నలుగురు ఇంటికి వచ్చేస్తూ ఉంటారనమాట. బీనును మిన్ అనమాట మన హీరోతోటి టెర్రర్ని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసే అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. టెర్రర్ అనమాట వెనక సీట్లో కూర్చుండే, హిల్ అంటాడు ఫ్రంట్ సీట్లోకి రా అంటే, లేదు నాకు వెనక సీట్లోనే కంఫర్టబుల్గా ఉంది అనేసి అంటూ ఉంటే, హిల్ అంటాడు ఒకవేళ నువ్వు వెనకాల కూర్చుంటే అందరూ చూసిన వాళ్ళు నేను డ్రైవర్ అనుకుంటారు అనగానే ఇంకేం చేసేది లేకనమాట టెర్రర్ ముందుకు వస్తూ ఉంటాడు అనమాట. తనకి సీట్ బెల్ట్ అయితే కనుక హిల్ పెడతా ఉంటాడు. అలా హిల్ పెడతా అనమాట, ఈరోజు నీకు ఫుడ్ నచ్చిందా అంటేని అనేసి అంటూ ఉంటాడు. సరే అయితే నీకు మళ్ళీ తీసుకువెళ్ళేదా అంటే నాకేం అవసరం లేదనేసి అంటూ ఉంటాడు. ఇంటికి వచ్చేసి ఉంటారనమాట. టెర్రర్ అయితే కనుక వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ కలుద్దాం అనేసి హిల్ అంటూ ఉంటాడు అనమాట. అక్కడి నుంచి టెర్రర్ వెళ్ళిపోయి ఉంటాడు. మన హిల్ అయితే కనుక టెర్రర్ ఫుడ్ తింటున్నప్పుడు ఫోటో తీసుకుని ఉండే అనమాట. టెర్రర్ లోపలికి వచ్చి దేవుడా బతికేంట్రా అయ్యా అనేసి లోపలికి వచ్చి అనుకుంటా ఉంటే, ఈ లోపల హిల్ అది కనుక టెర్రర్తో ఫోటో తీసుకుని ఉండే కదా, దాన్ని ఎడిట్ చేశారనమాట. తన యొక్క ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటాడు. మన టెర్రర్ లోపలికి వచ్చేస్తుంటాడు. నాకైతే కనుక తన కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటా అనమాట. ఫేస్బుక్ ఓపెన్ చేసేసరికి తనకి ఒక పోస్ట్ కనిపించుండే. ఆ పోస్ట్ని చూసి నాతో అనమాట గట్టిగా టెర్రర్ అనేసి గట్టిగా అరుచుంటాడు. ఏరా ఏమైంది అనేసి పాపం మన టెర్రర్ వస్తూ ఉంటాడు. ఆ చెయ్యి నీదే కదా అనగానే ఏ చెయ్యి అనేసి ఆ పోస్ట్ని చూస్తాడనమాట. మన హిల్ అయితే కనుక టెర్రర్ది హ్యాండ్ పోస్ట్ చేస్తుంటాడు అనమాట. దేవుడా ఇది నాదే అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. బాయ్.